గుడ్ మార్నింగ్ ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 10th లెసన్ బాపు గాంధీజీ పేజ్ నెంబర్ 34 లెసన్లో దిస్ వన్ టేక్ ద పేజ్ నెంబర్ 34 బాపు గాంధీజీ లెసన్ బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ రాపిస్తున్నాను అన్న. పేజ్ నెంబర్ 36 టేక్ ఎవ్రీబడి. పేజ్ నెంబర్ 36. ఓకేనా? 36లో శబ్ద జ్ఞాన్ మీనింగ్స్ చూడండి. 36 పేజీలో శబ్ద జ్ఞాన్. ఓకేనా? ఐఎమ్ రీడింగ్. ప్రాంత్ రాజ్య ఎస్టేట్ ASTAT స్టేట్ మీన్స్ స్టేట్ రాష్ట్రము. ఓకేనా? నిశ్చయ్ సంకల్ప్ రిజాల్వ్ RESOLVE. నిశ్చయ్ మీన్స్ సంకల్పం అంటే అతను సత్యమే పలుకుతాను సంకల్పం చేసుకున్నాడు కదా మహాత్మా గాంధీ. దస్వాన్ సంకేత్ ఇషారా సైన్. ఇషారా మీన్స్ సైగ చేయడం. సైగ చేయడం అంటే టీచరు అతని దానిలో చూసి కాపీ కొట్టమని చెప్పాడు కదా గాంధీకి. కాపీ చేయి అని చెప్పాడు కదా స్టూడెంట్కి. ఆ స్టూడెంట్ ఎవరు? మహాత్మా గాంధీ. సో సత్యనిష్ఠ సత్యమే విశ్వాస్ రఖనా ద ఫాలోవర్ ఆఫ్ ట్రూత్ అంటే నిజమే చెప్పడము. నిజమే చెప్పడం ఎప్పుడు అలవాటు చేసుకున్నారు గాంధీజీ? సత్య హరిశ్చంద్రుని యొక్క నాటకం చూసిన తర్వాత. అవునా? స్కూల్లో చదువుకునే రోజులలో స్కూల్ డేస్లో సత్య హరిశ్చంద్రుని నాటకం చూసి అప్పటి నుంచి తన జీవితంలో సత్యాన్నే పలకాలి, ఎట్టి పరిస్థితుల్లో అబద్ధము చెప్పకూడదనే ఒక దృఢ సంకల్పంతో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు మహాత్మా గాంధీ. సి నెక్స్ట్ అహింస किसी जीव को न मरना నాన్ వైలెన్స్. కిసి జీవుకో నా మరణ ఎలాంటి జంతువులను హింసించకుండా, అహింస ఎవరిని బాధ పెట్టకుండా, అసలు బ్లడ్ అనేది కనబడకుండా, రక్తపాతం. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా గొడవ జరుగుతుంటే కొట్టుకుంటాం. నాదని భూముల కాడ కానీ, ఇళ్ళ ప్లేస్ల కాడ కానీ, డబ్బు కాడ కానీ, ఆస్తి పంపల కాడ కానీ గొడవ పడతారా బ్రదర్స్? అప్పుడు కొట్టుకుంటారు. బలం ఉన్నోళ్ళు గెలుస్తారు, బలం లేనోళ్ళు స్టేషన్కి అట్లా పంచాయతీ పెట్టిస్తారు. సో ఇక్కడ అలాగే ఇక్కడ అహింస. సో ఎలాంటి వైలెన్స్ లేకుండా, గొడవలు లేకుండా, దెబ్బలాటలు లేకుండా, అలా నాన్ వైలెన్స్గా మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు బాపు గాంధీజీ. ఓకేనా? సి నిరీక్షణ करने वाला అండ్ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ మీన్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ కాదు. ఇక్కడ స్కూల్కి ఇన్స్పెక్షన్కి వచ్చారు కదా ఒకరోజు మహాత్మా గాంధీ క్లాస్లో ఉన్నప్పుడు, క్లాస్ రన్ అవుతున్నప్పుడు ఆ స్కూల్కి మహాత్మా గాంధీ చదువుకునే స్కూల్కి ఒకరోజు ఎవరు వచ్చారు? ఇన్స్పెక్షన్స్ వచ్చారు. ఇన్స్పెక్షన్ అంటే చెకింగ్. టీచర్స్ చెప్పేటప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ పెద్ద ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళని నిరీక్షకు అంటారు. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా క్లాస్లోకి వచ్చేస్తారు. ఏం చెప్తున్నారమ్మా మీరు? ఓ హిందీ క్లాసా అంటారు. అవును, ఇదేం లెసన్? బాపు లెసన్. ఓహో, మీకు అర్థమైందా బాపు లెసన్? ఇలా టీచర్ని అక్కడ టీచర్ యొక్క ఇన్వాల్వ్ లేకుండా స్టూడెంట్స్ని అడిగేస్తారు క్వశ్చన్స్. మీరు ఫటాఫట్ ఆన్సర్ చెప్పారనుకోండి, వెరీ గుడ్, పిల్లలకు బాగా అర్థమైందమ్మా, నువ్వు చెప్పింది రీచ్ అయిపోయిందని అటు స్టూడెంట్స్ని మెచ్చుకుంటారు, ఇటు టీచర్ని మెచ్చుకుంటారు. నెక్స్ట్ లేక మ్యాథ్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా అలాగే, సైన్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు అలాగే, అలా చెప్పలేదనుకోండి, దట్ ఈస్ వెరీ బ్యాడ్ నేమ్. ఐ మీన్ సైన్స్ టీచర్ అనుకోండి, డైరెక్ట్గా ఇన్స్పెక్షన్కి వచ్చేసి స్టూడెంట్స్ని అడిగారు, ఓ ఇది అంటే ఏంటిది, కిడ్నీస్ అంటే ఏంటిది, లేదా హార్ట్ ఎలా ఉంటుంది, అలా హార్ట్ బాడీ పార్ట్స్ ఏంటి, లేదా ఇలాంటి కొన్ని ఇన్నర్ పార్ట్స్ అవుట్ సైడ్ పార్ట్స్ అడుగుతారు అనుకోండి, మీరు ఏం చెప్పలేదు అనుకోండి, అప్పుడు బ్యాడ్ నేమ్ టీచర్కి, ఆ తర్వాత ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్కి. సో ఇలా అదే గుడ్డిగా చెప్పామనుకోండి, సూపర్ అని ఇలా గుడ్ నేమ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇలా ఇన్స్పెక్షన్కి ఒకరోజు వచ్చారు కదా గాంధీ మహాత్మా క్లాస్లో ఉన్నప్పుడు. సి ఆందోళన్ సారీ శిక్షక్ అధ్యాపక్ ఏ టీచర్. టీచర్ ఏం చేశాడు? ఒక వర్డ్ డిక్టేషన్ చెప్పాడు ఇన్స్పెక్షన్. అప్పుడు మహాత్మా గాంధీ మిస్టేక్ రాశాడు. అప్పుడు ఆ క్లాస్లో టీచర్ ఏం చెప్తుండే, ఇషారా చేశాడు. ఇషారా మీద సైగ చేశాడు.
పక్కొందని చూసి రాయమంటున్నాడు. అప్పుడు గాంధీ ఏం చేసి రాశారు, మరి పక్కన చూసి రాయలే. ఎందుకని? కాపీ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాపీ చేయడం అంటే పక్కొందని చూసి రాయడం. అర్థమవుతుందా? సి. आंदोलन अव्यवस्था के विरुद्ध किया जाने वाला जन संघर्ष ए मूवमेंट. చాలా మూమెంట్స్ జరిగారా స్వాతంత్ర్యం కోసం. క్విట్ ఇండియా మూమెంట్, ఉప్పు సత్యాగ్రహ మూమెంట్, డూ ఆర్ డై మూమెంట్, విదేశీ వస్తు బహిష్కరణ. ఓకేనా? ఇలాంటి చాలా ఉద్యమాలు. ఓకేనా? ఉద్యమాలు చేశాడు మహాత్మా గాంధీ. మీనింగ్స్ అర్థమైంది అనుకుంటా. ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. इन प्रश्नों की उत्तर दीजिए. आंसर द फॉलोइंग क्वेश्चंस. बापू का पूरा नाम क्या है? आई एम राइटिंग ओनली आंसर. एवरीबॉडी राइट नाउ. प्लीज एवरीबॉडी राइट नीटली नाना. నానసి కనబడుతుందా? ఇందర్సి. ఓకే, స్టార్ట్ ద ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ నాన్న, బాపు కా పూరా पूरा नाम मोहनदास करमचंद गांधी था. गांधी पूर्ति पेर ఏంటట? बापू का पूरा नाम क्या है? बापू का पूरा नाम पूर्ति पेरू मोहनदास करमचंद गांधी था. ओकेना? राइट एवरीबॉडी. गांधी जी का जन्म कब और कहाँ हुआ? అతడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? ఓకేనా? గాంధీజీ కా జన్మ गांधीजी का जन्म 2 अक्टूबर 1869 को गुजरात के पोरबंदर नामक
नामक नगर में हुआ। सीन है ना पुलिस स्टॉप की। गांधी जी का जन्म ఎప్పుడు పుట్టాడు? అక్టోబర్ 2 अक्टूबर 1869 को गुजरात రాష్ట్రంలో గుజరాత్ స్టేట్లో के పోర్బందర్ నామక్ పోర్బందర్ సిటీలో, సిటీ అంటే తెలుసు కదా పెద్దది, నామక్ అంటే పేరు, నగర్ మీన్స్ సిటీ, పోర్బందర్ సిటీలో జన్మించాడు. రైట్ డౌన్ అన్న. రైట్ డౌన్ అన్న. పోర్బందర్ నామక్ గినా పోర్బందర్ नगर అంటే సిటీ नगर में हुआ. राइट डाउन. సారీ రా, గాంధీ స్పెల్లింగ్ రాంగ్, ఇక్కడ కరెక్ట్ రాసుకోండి నాన్న, గాంధీ. ఓకే. गांधी का जन्म 2 अक्टूबर 1869 को गुजरात के पोरबंदर नामक नगर में हुआ. ओके ना? कैन द फर्स्ट वन रब इट? फर्स्ट वन रब చేయాలా? ఓకే. మా సెకండ్ వన్ ఆల్సో రబ్బింగ్ రా. దాని విగ్రహవాక్యం ఇస్తా. దాని సమాస పదం ఏంటో ఒక పదం ఇస్తా. దాని యొక్క విగ్రహవాక్యం అంటే వివరించి టెక్స్ట్ బుక్ ఎన్నికలు ఉన్నాయమ్మా, లెసన్ వైజ్ ఉన్నాయి, విడిపెట్టకుండా ఇవ్వాలి. నా థర్డ్ ఆన్సర్ సీనా. थर्ड आंसर, गांधी के मन पर किसी नाटक में गहरा प्रभाव डाला था. గాంధీజీ యొక్క మనసులో ఏ నాటకం యొక్క ప్రభావం చాలా లోతుగా డీప్గా ప్రభావం చూపించింది? గాంధీజీకే థర్డ్ ఆన్సర్. సత్యవాది, సత్యవాది, రాజా హరిశ్చంద్ర. పూర్తి కానీ పని తెలియజేసేది అంటే మామూలుగా మధ్యలోనే అయిపోతాయి. వెళ్ళి వచ్చి చదివి అనే కదా, చూసి నడిచి మధ్యలోనే అయిపోతాయి. అంటే పూర్తి కానీ పని తెలియజేది అసాపకం. అది మీరు గుర్తించాలి. ఇందులో హరిశ్చంద్ర నామక్, అందులో ఏది అసమాపకం ఏది సమాపకం గుర్తించాలి. డైరెక్ట్ ప్రత్యేకంగా ఏముండదు. नामक नाटक ने गांधी जी को
गांधी जी को गांधी जी के मन पर गहरा प्रभाव डाला। ओके ना? सी సత్యవాది రాజా హరిశ్చంద్ర నామక నాటక్ ఆ కథ పేరు నాటకం పేరు ఏంటిది సత్యవాది రాజా హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర నాటకం అది ఓకేనా ఆ నాటకము గాంధీజీకే మన్మే మనసులో గహరా ప్రభావ్ ఢాలా చాలా డీప్గా అర్థమైపోయింది ఇలా నిజం చెప్పాలి అబద్ధం చెప్పొద్దు ఎంత కష్టం వచ్చినా అనే ఫీలింగ్ వచ్చేసింది ఓకేనా నా ఫోర్త్ క్వశ్చన్ సి నానా భారత్ కబ్ స్వతంత్ర హువా భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది భారత్ భారత్ 15 ఆగస్ట్ अगस्त 1947 को स्वातंत्र हुआ स्वातंत्र हुआ भारत భారత్లో ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం భారత్కి స్వాతంత్రం 15 ఆగస్ట్ 1947 को స్వాతంత్ర हुआ భారతదేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వచ్చేసింది రైట్ డౌన్ అమ్మా రైట్ డౌన్ అన్న శ్రీకరణ్ రాసావా శ్రీకరణ్ నిశాంక్ రాసావా శ్రీకరణ్ రాసావా రబ్ చేయాలా వద్దా రైట్ సున్నానా పవన్ రాసావా రైట్ డౌన్ సున్ నిశాంక్ ఓపెన్ ద వీడియో ఆన్ చేయి నాన్న నిశాంక్ వీడియో ఆన్ చేయి ఓకే అమ్మ రాసుకో ఆన్సర్ రాసుకో బోర్డు మీద ఉంది
రాసారా? రబ్ చేయాలా శ్రీకరణ్? శ్రీకరణ్ రబ్ చేయాలా? వెరీ గుడ్. See here, Nana, match the following in the kada and explain it after that you match and write, Nana. First one this one write up. दिए गए वाक्यों की जोड़कर लिखिए. I am reading first one. उनका पूरा नाम गांधी जी केटल शब्द सत्यनिष्ठा गांधी जी ने उस शब्द की नकल नहीं की. मोहनदास करमचंद गांधी था, सही नहीं लिख पा रहे थे. फर्स्ट वन చూడండి. उनका पूरा नाम मोहनदास करमचंद गांधी था. ఎక్కడ ఉన్నది? ఫస్ట్ దానికి సెకండ్ వన్ మ్యాచ్ చేయండి. ఫస్ట్ దానికి సెకండ్ వన్ एरो मार्क कीप. ओके. सेकंड वन गांधी जी केटल शब्द सही नहीं लिख पा रहे थे. కేటల్ అనే శబ్దాన్ని సరిగ్గా రాయలేదు, మిస్టేక్ రాశాడు. సెకండ్ దానికి లాస్ట్ వన్. ఓకే. सत्यनिष्ठ गांधी जी ने उस शब्द की नकल नहीं की. సత్యనిష్ట గాంధీజీ ఆ శబ్దాన్ని కాపీ చేయలేదు. లాస్ట్ దానికి ఫస్ట్ వన్. మ్యాచ్ చేశారా? నాన్న? ఫస్ట్ దానికి सेकंड वन. कीप दिस लाइक मैच. गांधी जी के केटल शब्द सही नहीं लिख पा रहे थे. सत्यनिष्ठ गांधी जी ने उस शब्द की नकल नहीं की. फर्स्ट वन सेकंड लाइन, सेकंड वन लास्ट लाइन, థర్డ్ వన్ ఫస్ట్ లైన్. ఇప్పుడు మ్యాచ్ చేశారు కదా, ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ రాయాలి కదా మనం. ఐఎమ్ రైటింగ్, ఎవ్రీబడి లుక్ ఎట్ ద బోర్డ్. లైన్స్ మీద రాయండి నాన్న. फर्स्ट वन उनका पूरा नाम मोहनदास करमचंद गांधी था. ఇలా ఈ లైన్ మీద రాయండి. ఫస్ట్ లైన్ మీద రెడ్ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ. సెకండ్ వన్ గాంధీజీ केटल शब्द सही नहीं लिख पा रहे थे. Full stop. See here, what is this meaning? गांधी जी के केटल शब्द सही नहीं लिख पा रहे थे. ఈ వర్డ్ ని అతను కరెక్ట్ గా రాయలేదు. డిక్టేషన్ చెప్తే. నెక్స్ట్ థర్డ్ వన్
सत्यनिष्ठ गांधीजी ने सत्य निष्ठ गांधीजी ने उस शब्द की नकल नहीं की। नकल తెలుసా కాపీ చేయలేదు। సత్యనిష్ఠ గాంధీజీ ने उस शब्द की नकल नहीं की, ఆ శబ్దాన్ని కాపీ చేయలేదు। ఇలా ఈ లైన్స్ మీద రాయాలి, ఓకేనా? రైట్ డౌన్। కర్త రాశి నెక్స్ట్ సమాపక సమాపక విరేగా మార్చి ఫుల్ స్టాప్ కామాగా మార్చి నెక్స్ట్ సమాపక ఇలాంటి రాసి సంస్కృత వాటి అంటే ఇక్కడ ఒక పని పూర్తయిన తర్వాత ఇంకో పని చేయించారు అనుకుంటూ ఎక్కువ పని ఏంటి పని సంస్కృత వాటి సంస్కృత వాక్యం అమ్మ రాయండి, అక్కడ లైన్స్ మీద రాయండి। ఇక్కడ ఈ బిట్ మీద రాయండి అన్న, ఈ బిట్ మీద రాసేయండి, ఓకేనా? ప్లీజ్ ఎవ్రీబడి రైట్ నీట్లీ క్వశ్చన్ ఆన్సర్స్, ఓకేనా? ఏదైనా బిట్ మిస్టేక్ పోతే రబ్ చేసి నీట్గా రాసుకోండి। ఎగ్జామ్స్ మళ్ళీ దగ్గరికి వస్తున్నాయి। ఎస్ఏ 1 ఎస్ఏ యూనిట్ టెస్ట్ బాగా రాసారా? సెకండ్ యూనిట్ బాగా రాసారా? ఎగ్జామ్స్ అన్నీ ఏదో వదిలిపెట్టలే కదా, అర్థమైంది కదా బిట్స్ అన్ని? వెరీ గుడ్। అలాగే మళ్ళీ చదువుతూ ఉండండి। పేపర్స్ అయిపోయిన వాళ్ళు, స్కూల్లో హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నానా? ఓకేనా? థ్యాంక్ యూ। రిమైనింగ్ బిట్స్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్ నా। ఓకే బాయ్।